బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దిగ్గజం దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు కుకట్పల్లి కైట్లాపూర్ మైదానం సిద్దమైంది. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ లిటరేచర్ సావనేర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని కైట్లాపూర్ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. దాదాపు 15,000 నుంచి 20,000 మంది సభ్యులు ఈ వేడుకలకు హాజరవుతారని సమాచారం. ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సమగ్ర సినీ రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా వెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొనున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాఠాలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన జై ఎన్టీఆర్ వెబ్సైట్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు సినిమా తారలైన కళ్యాణ్ రామ్, వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఏపీ మాజీ ముఖ్యమంత్రి సినీ దిగ్గజం దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు అనేది హైదరాబాద్ లో అయితే ఘనంగా అయితే నిర్వహించున్నారు. కేవీహెచ్పీ కాలనీ అలా మూసాపేట మధ్య ప్రాంతమైన కైతలపూర్ ఒక మైదానం అయితే ఈ యొక్క శత జయంతి వేడుకలకి అయితే ఒక ముస్తాబైంది. అయితే ఈ యొక్క శత జయంతికి పురస్కరించుకొని ఎన్టీఆర్ లిటరేచర్ సావనేర్ అండ్ వెబ్సైట్ కమిటీ అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యొక్క వేడుకలు అయితే నిర్వహిస్తుంది. సుమారుగా 10 ఎకరాల సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 200 మంది కూర్చునేలా ఒక భారీ వేదికను కూడా ఒక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఒక 3 డిజిటల్ స్క్రీన్లు కూడా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే వేదిక ముందు పక్కన సినీ ప్రముఖులు, అలా సినీ రంగ ప్రముఖులు అయితే కూర్చుని ఒక గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రాంతాలంతా కూడా సాధారణ ప్రజానికానికి అయితే కూర్చునేందుకు కూడా ఒక వీలైతే కల్పిస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళాలంటే కూడా ఎవరైనా సరే ఒక పాసులు ఉన్న వారికి అనుమతి ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు అయితే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా రైట్, థ్యాంక్ యూ.